హే గాయ్స్, అందరికి చేసినాం. వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నాని. ఈ వీడియోలో తిరువన్నామలై అరుణాచలం నుంచి వేలూరుకి ఎలా అయితే ట్రావెల్ చేసాం, అక్కడ ఏమేమి కవర్ చేసాం అనేది యూజ్ చేయండి. మనకి రాజగోపురం నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో అరుణాచలం బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి కంటిన్యూస్ గా వేలూరుకి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. టీ అయితే తాగేసి బస్ అయితే ఎక్కేసినాం. అరుణాచలం టు వేలూరుకి 2 hours అయితే జర్నీ టైం. అరుణాచలం బస్ స్టాప్ టు వేలూరుకి అయితే మనకి పర్ హెడ్ 65 రూపీస్ అయితే పడుతుంది. ఇదే మనకి వేలూరు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ మనకి 14 kilometers అయితే వస్తుంది. మేమైతే ఆటో అయితే తీస్తున్నాం. ఇద్దరికి 300 అయితే తీసుకుండు. మీరైతే బస్ అయితే ప్రిఫర్ చేయండి. మేము స్కామ్ అయిపోయినాం. గోల్డెన్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాం. ఇదైతే గోల్డెన్ టెంపుల్ బస్ స్టాప్. ఇదే మన గోల్డెన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిపోదాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల రాగానే మనకి లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ హెడ్ 150. ఈ టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్, బ్యాగ్స్ అయితే అలౌడ్ ఉండవు. సైడ్కి అయితే మనకి డిపాజిట్ సెంటర్ ఉంటుంది. అక్కడ బ్యాగ్స్ అండ్ ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేసినాం. లోపలికి అయితే వెళ్దాం. గోల్డెన్ టెంపుల్ దర్శనం టైమింగ్స్ ఇవైతే. దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జిట్ అవుతాం. జనరల్ వితౌట్ టికెట్ అయితే చాలా సేపు అయితే పడుతుంది. మ్యాక్సిమం అయితే 150 టికెట్ తీసుకొని దర్శనంకి అయితే వెళ్ళాలి. శ్రీ స్వర్ణలక్ష్మి దేవి అయితే మనకి 70 kgs బంగారంతో దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనకి. అండ్ ఇక్కడ మొబైల్ ఫోన్స్ అలాంటివి అలౌడ్ ఉండవు. బ్యాగ్స్ అవన్నీ సబ్మిట్ చేసి వెళ్ళిపోవాలి లోపలికి. సో ఫ్రీ దర్శనం అయితే ఛాన్సెస్ తీసుకోకుండా 150 టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది. లోపల వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం ఇస్తారు. మళ్ళీ వేలూరు బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. గోల్డెన్ టెంపుల్ టు వేలూరు బస్ స్టాప్కి మనకి పర్ హెడ్ 10 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇదే వేలూరు బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనమైతే కంచికి స్టార్ట్ అయిపోయినాం. కాంచీపురంకి 65 పర్ హెడ్. ఇదే కాంచీపురం బస్ స్టాప్. కాంచీపురంలో 7 విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. మేమైతే 4 విజిటింగ్ ప్లేసెస్ అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాం. కంచిలో 4 temples కంప్లీట్. తిరుతని కంచి టు తిరుతని 35 రూపీస్ అయితే పర్ హెడ్. తిరుతని బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్ హెడ్ 10. తిరుతనిలో సుబ్రహ్మణ్య స్వామి మనకైతే దర్శనం ఇస్తారు. ఇదే మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడికైతే ఫోన్స్ అయితే అలౌడ్ ఉండవు లోపలికి. ఇది ఫ్రీ దర్శనం లైన్. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే తిరుతని టు తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాం. తిరుతని టు తిరుపతి వెళ్ళడానికి మనకి కంటిన్యూస్గా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ బ్లాగ్లో తిరుపతి దర్శనం టైమింగ్స్ అండ్ తిరుపతి టు శ్రీకాళహస్తి ఎలా ట్రావెల్ చేసాం, శ్రీకాళహస్తిలో ఏమేమి టెంపుల్స్ని కవర్ చేసాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి.